సో అందరికీ నమస్కారం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. ఐఎమ్ సో హ్యాపీ టుడే మీ అందరినీ చూస్తూ ఉంటే. సో మొదట్లో నా మెడిటేషన్ వచ్చేసి 2020లో పరిచయం అయింది. అప్పటి వరకు జీవితం అలా నడుస్తూ ఉంది, అంతే, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే విధంగా ఉండేది. దాని తర్వాత 2020లో పిఎస్ఎస్ఎం ఇక్కడ నుంచి వ్యాప్తి చెంది ఫ్రాన్స్కు చేరుకుంది, అక్కడ జెండా బాతింది. సో అప్పుడు నిద్రానంగా ఉన్న నేను ఒక్కసారి నిద్రలో నుంచి లేచినట్టు అనిపించింది. 2020 మార్చ్ 25 రోజు మెడిటేషన్ చేసిన ఫస్ట్ రోజే 30 నిమిషాల్లో ఏదో తెలియని ఆనందం వస్తుంది. కోవిడ్ టైం, జాబ్ లేదు, ఇంట్లో ఉన్నా, రోజు సినిమాలు చూడడం, తినడం, పడుకోవడం. 2 వీక్స్ అయింది. లైఫ్ అంటే ఏంటి అనే ఒక క్వశ్చనింగ్లో ఉన్న టైంలో వచ్చింది ఒక బ్రహ్మాస్త్రం మెడిటేషన్. 30 నిమిషాల ధ్యానంలో ఎంత ఆనందం అంటే, ఇంత ఆనందం ఉంటుందా? అరే, ఏదైనా సాధిస్తే కదా ఆనందం ఉండేది, ఏదన్నా బయట నుంచి పొందాలి కదా, మంచి జాబ్ రావాలి, మంచిగా డబ్బు రావాలి, అందరూ మెచ్చుకోవాలి. ఏమీ చేయకపోతే ఆనందం ఉంటుందా అని మొదటి రోజు అనుభవం అయింది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ధ్యానం చేస్తూ ఉంటే ప్రశాంతత పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ కష్టాల్లాగా అనిపించట్లేదు. 1 వీక్లోనే ఒక 3-4 అవర్స్ మెడిటేషన్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాగా అనిపించింది. జస్ట్ విత్ ఇన్ 1 వీక్. ఏమీ లేదు, శ్వాస మీద ధ్యాస పెడితే జీవితం వెలిగిపోతుందా అని ఆశ్చర్యంగా అనిపించింది, భయం అనిపించింది. అరే, ఇంత ఆనందం ఎందుకు వస్తుంది లోపల నుంచి అని అర్థం కాలే. దాని తర్వాత ఇంకా రీసెర్చ్ చేస్తే అసలు మనకి ఎప్పుడు ఆనందంగా ఉండే ఒక నేచర్ మనకు ఉంది, బట్ మనం మైండ్తో ఉండి మనం మర్చిపోయాం అని అర్థమైంది అన్నట్టు. అప్పటి నుంచి కంటిన్యూస్గా 5.5 ఇయర్స్ నుంచి మెడిటేషన్ లేని నాకు నిద్ర రాదు. ఎందుకంటే మెడిటేషన్ అనేది ఇంకా పార్ట్ అయిపోయింది లైఫ్లో. తినడం ఎలాగైందో అలాగ అయిపోయింది అన్నట్టు. సో అట్లా మెడిటేషన్ ఒక్కటి కాదు, చెప్తూ ఉంటే ఎన్ని లాభాలంటే చాలా చాలా లాభాలు ఉన్నాయి.